వాళ్ళ ఉద్యోగాల కోసం, పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. చెత్తన్నాయాళ్ళు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తా ఉంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలనుంది, అవునా? కాదు, చంపాలని ఉంది. తాగు, తాగురా. ఇక్కడికెళ్ళి మామూలుగా బయట పోరు, బొక్కలు సున్నం చేస్తా కొడక. అదే రైట్ రా. ఏందిరా మీదకి వస్తున్నావు? అక్కడ నువ్వు అక్కడ గాడ్స్ గాడ్స్ అక్కడ సచ్చినావు కొడక.
ఎవరి ముందుకు వచ్చి చచ్చిపోతారు చెప్తున్నా ఉద్యోగం పోతుంది నువ్వే పోతావు ఈ తేడితే మా కొండారెడ్డి గారు ఓపెనర్ ఆడబెట్టిండో ఏమో. శేఖర్ నువ్వా? రాత మీరా జైల్లోకి వెళ్ళి జంప్ అయినామని హ్యాపీ ఫీల్ అయినా. పాపం మధురిమ తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు తమ్మి. బిడ్డ అనవసరంగా తొందరపడింది. బ్యాగ్కి వచ్చినప్పుడల్లా ఇగో గిట్ల తాగి బాధ మర్చిపోతున్నా. కోర్టులో వాడిన డ్రామాలు చాలు, ఇక డ్రామాలు వద్దు. నువ్వు నన్ను బ్యాడ్ అర్థం చేసుకున్నావు తమ్మి. నీకు పెళ్ళయిందా? లే అంటే నేను చేసుకోలే. అందుకే నీకు భార్య విలువ ఏంటో తెలీదు. నేను వాళ్ళ చావు చూసి నువ్వు ఎంతకాలం అయింది? నాకు ఊహ తెలియని టైంలో మా అయ్య చచ్చిండు. అందుకే నీకు ప్రాణ విలువ ఏంటో తెలీదు. సరే తాగో. రా తమ్మి తాగో. ఆ. చియర్స్. చేర్స్. దేనికోసం చేసేదంతా డబ్బు కోసమేగా? అసలు నీ ఆస్తి ఎంతరా? 5-6 లక్షలు బ్లాక్ మనీతో సహా. అయితే 10 కోట్లు. నీ వయసు ఎంత? 50. 50 అయితే తమ్మి. ఇంకా ఎంతకాలం బతుకుతావురా? నీకున్న ఏదో అలవాట్లకి మహా అయితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత బతికినా వేస్ట్. ఇంకా నీకు డబ్బెందుకురా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ముందే తెలుసుంటే ఈ తప్పు చేసేటోని కాదు తమ్మి. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. తాగో. డాక్టర్ 2 పెగ్గులు తాగమన్నాడు తమ్మి. శేఖర్ 2 బాటిల్స్ తాగమంటాడు. తాగవా? తాగుతా తమ్మి. దివాకర్, ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడినా తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. హలో, హలో, నేను దివాకర్ని. చెప్పు. ఇవాళ ఆఫీస్లోని అప్లికేషన్ చూసా. నీకు సెక్యూరిటీ కావాలా? నగేష్ పెట్టమంటే పెట్టినా. వాడికి నీకు మైండ్ చెడిపోయింది. ఎందుకయ్యా శేఖర్ గారికి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి హీరో చేస్తారు? నీకు ఇప్పుడు తెలియదులే. వాడిని ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడని భయమా? ఏమో ఇంకా తెలియదు. హాయిగా 2 పెగ్గులేసి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ శేఖర్. నన్ను వదిలే, మారిపోతా. ఫుల్గా మారిపోతా. నువ్వు ఏం చేయమంటే గది చేస్తా. నువ్వేం చేసినా నా మధు నాకు తిరిగి రాదు. అయినా అనేది మారిపోయే వయసు కాదు, పైకి పోయే వయసు. పద, డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ కా? పదా. తమ్మి ఏం కనిపిస్తలే. నన్ను ఇడిసేరా తమ్మి. స్పీడ్ తగ్గితే తమ్మి వాళ్ళిద్దరిని ఊరి తీస్తా. నా ఆస్తి మొత్తం నీకు ఇస్తా. ఇడిసే తమ్మి. బ్లైండ్ అయిపోతున్నా తమ్మి. స్పీడ్ పెంచో. యాక్సిడెంట్ అయిన కారు ఇదే స్వప్న.
కొద్ది నిమిషాల క్రితమే ధర్మారెడ్డి డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మరణం తప్పదని మరోసారి రుజువైంది. హైదరాబాద్లో ప్రముఖ క్రిమినల్ లాయర్ ధర్మారెడ్డి గారు నిన్న రాత్రి అధికంగా మద్యం సేవించి రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ ఘోర ప్రమాదానికి గురై మరణించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని అటు గవర్నమెంట్ ఇటు స్వచ్ఛంద సంస్థలు పదే పదే గుర్తు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. హలో, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ది న్యూస్. దివాకర్ ఫోన్ చేసావా? చేశాను సార్. భాష ఫోన్ చేశాడా? చేశాడు. నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వు త్వరగా బయలుదేరావు. నేను బయలుదేరుతున్నా, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చాయి. దే బిల్డింగ్లో ఉంటున్నాడు సార్. జైల్లో ఉన్నప్పుడు తిలక్ అనే వ్యక్తితో పరిచయం ఏందట. అతనికి తెలిసిన బిల్డర్దే ఈ బిల్డింగ్. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. అంతా మీరు చెప్పినట్టు చేశాను. మరి నా వైఫ్ పిల్లలు వాళ్ళకేం కాలేదు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం దివాకర్ గారికి తెలిసి నన్ను వదిలిపెట్టాడు సార్. చంపేస్తాడు సార్. వాడికి అంత టైం ఇవ్వను. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకున్న లోపే వాడు పోతాడు. అప్పుడు దాకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. తీసుకో. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. ఎక్కడ్రా నువ్వు? ఇక్కడే ఉన్నాను రా. రే నువ్వు చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్. రే ఈ రోజు నా చేతిలో అయిపోయారు. నువ్వు అయిపోయావు. నిజంగానా? అయితే అలాగే లెఫ్ట్కి తిరిగి పైకి రా. నేను ఎదురు రావాలి? నేను రాను. ఏ భయం వేస్తుందా? వస్తున్నాను రా, అక్కడే ఉండు. ఎక్కడా నువ్వు? అలాగే పైకి వచ్చాయి. వస్తున్నారా? నేను వచ్చాను, నువ్వు రా. పోలీస్ ఆఫీసర్ మర్చిపోకు. అది మర్చిపోయింది నువ్వు, నేను కాదు. నీ పార్ట్నర్. ఎవడైనా పోయే ముందు ఫోన్ చేయటం వీడికి అలవాటు. ఏంటి వాడు ఇక్కడికి వస్తాడనుకుంటున్నావా? రాడు. నిన్ను ఇక్కడికి రమ్మని వాడిని ఎక్కడికో పంపించా. దిస్ నంబర్ ఈస్ పర్మనెంట్లీ డిస్కనెక్టెడ్. అంటే అంటే ఇప్పుడు చంపుతావా? మామూలుగా కాదు.
నన్ను చంపొద్దు ప్లీజ్, నేను చెప్పింది. చచ్చిపోయే ముందు శేఖర్ నన్ను అపార్థం చేసుకున్నాడనే ఫీలింగ్ నీకు ఉండకూడదు. చెప్పు. నేనేం చేయలేదు, అంతా దివాకర్ గడే చేశాడు. నేను పక్కన ఉన్నాను అంతే. అది తప్పని నువ్వు చెప్పలేదా? చెప్పాను, కానీ వాడు నాకన్నా సీనియర్. డిపార్ట్మెంట్లో సీనియర్ ఏం చెప్తే చెయ్యాలి. ఆ రోజు మీ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్లి భార్యను ఎలా చంపాలో డిస్కషన్ పెట్టాడు. తను వదిలేమని బతిమాలింది కూడా. అయినా మీకు జాలి కలగలేదు. తర్వాత ఏంటో చెప్పు. చెప్పు. చెప్తాను చెప్తాను. కడుపులో ఉన్న బిడ్డను చంపుతానని బెదిరించి తప్పుడు సూసైడ్ నోట్ రాయించాడు. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను వదిలేయ్. నీకు దండం పెడతాను. నువ్వేం చెప్తే చేస్తాను. చేస్తావా? చేస్తాను. శంకర్, సైన్ చేయి. చదువు. నగేష్ అనే నేను కొంతకాలంగా కీర్తి అనే అమ్మాయిని ఏంటిది చదువు. ప్రేమిస్తున్నాను, కానీ మా పెద్దల కులాలు వేరని ఆ ప్రేమను అంగీకరించట్లేదు. దాంతో నా జీతం ఏంటిది చదువు. విరక్తి చెంది నేను ఆత్మహత్య చేసుకుని కీర్తి హృదయంలో ఎప్పటికీ నిలిచి నన్ను చంపొద్దు. పొరపాటైంది, నన్ను క్షమించు ప్లీజ్. ఈ ఒక్క పొరపాటుకి క్షమించు ప్లీజ్ ప్లీజ్. పొరపాటు చేస్తే క్షమించాలి, తప్పు చేస్తే శిక్షించాలి.